హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం 10వ తరగతి సంబంధించి రోజుకి ఒక 2 లెక్కలు చొప్పున మనం ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్లోని 4 మార్క్స్ 8 మార్క్స్ అదొక మార్కు, 4 మార్కుల లెక్క ఒకటి, 8 మార్క్స్ సమ్స్ ఒకటి మీకు రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 7 పార్ట్లు చేయడం జరిగింది, 8వ పార్టు. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఫర్ ఆల్ నొక్కితే నేను కొత్త వీడియోని ఎప్పుడైతే పార్ట్ 8 కానీ పార్ట్ 9 కానీ మీకు చెప్పినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫోర్ మార్క్స్ సమ్ కనుక చూసుకుంటే ఇది థీరం ఉంటుంది కదా మనకి. Prove that the length of the tangent drawn from national point to a circle are equal. సర్కిల్స్లో ఉండేటువంటి ఒక థీరంని ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ ఎవరు మనం డ్రా చేయాలి అంటే ఏంటి? ప్రూవ్ దట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ నేషనల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ తీసుకుందాం. పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, పిఏ పీబీ అనేవి టాంజెంట్స్. అవే రాసాం గివెన్ అంటే ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్, P and PB are 2 tangents drawn from external point to circle. Point B కన్స్ట్రక్షన్ ఏం చేసాం? O and P జాయిన్ చేసాం, అలాగే OA and OB. ఇవి ఏంటి? OA and OB అనేది రేడియస్, సేమ్ రేడి. ఓకే, అలాగే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ 90 degrees 90 degrees. సో మనం ప్రూఫ్ ఏం చేయాలి? PA = PB అని చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. ఏంటి ట్రయాంగిల్? OAP చూసుకోండి ఇక్కడ. ఇన్ ట్రయాంగిల్ OAP అండ్ OBP 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ OBP, OAP ఒక ట్రయాంగిల్, OBP ఒక ట్రయాంగిల్. మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? PA = PB అని మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ ముందు కాంగ్రెంట్ మనం ప్రూవ్ చేస్తాం. ఇందులో చూసుకుంటే ఇక్కడ యాంగిల్ A = యాంగిల్ B, యాంగిల్ A = యాంగిల్ B = 90 degrees. ఓకేనా? ఈ 2 ట్రయాంగిల్స్లో మనం చూసుకుంటే ఇది 90 degrees. ఎందుకంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్, ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్, రేడియస్కి టాంజెంట్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ మనకి 90 అని తెలుసు. రేడియస్ అండ్ టాంజెంట్ ఈజ్ 90 degrees. సో ఇది 90 degrees, ఇది 90 degrees కాబట్టి 6. అలాగే ఓపీ అనేది రెండింటిలోనూ చూడండి 2 ట్రయాంగిల్స్లోనూ కామన్గా ఉంది. ఓఏపీలో ఓపీ ఉంది, ఓబీపీలో పి ఉంది. సో ఇక్కడ ఓపీ = ఓపీ కామన్ సైడ్, ఓపీ = ఓపీ కామన్ సైడ్. సో మనకి ఇక్కడ ఇది ఏమైంది? ఇది హైపోటెన్యూస్ కింద వచ్చింది. 90 degrees ఆపోజిట్ హైపోటెన్యూస్, ద సైడ్ ఆపోజిట్ 90 degrees హైపోటెన్యూస్. ఇక్కడ 90 degrees ఆపోజిట్ హైపోటెన్యూస్ ఓపీని. సో ఇప్పుడు కామన్గా ఓఏ = ఓబీ, సేమ్ రేడియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ 2 కదా ఒకే సర్కిల్లో 2 రేడియస్ ఏమన్నా సరే ఈక్వల్ ఉంటాయి. రీజన్ ఏం రాస్తా ఉంటే సేమ్ రేడి ఆఫ్ ది సర్కిల్, సేమ్ రేడియస్ అంటే సింగులర్ ఫార్మ్, రేడి అంటే ప్లూరల్. సేమ్ రేడియా ఆఫ్ ద సర్కిల్. ఓకేనా? ఇదేంటి? ఎస్. సో ఏ ప్రాపర్టీ వచ్చింది? బై RHS కాంగ్రుయెన్సీ రూల్, బై RHS కాంగ్రుయెన్సీ రూల్ these 2 triangles are congruent. Triangle OAP is congruently equal to triangle OBP. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఎప్పుడైతే కాంగ్రుయెంట్ వచ్చాయో ఆటోమేటిక్గా CPCT ప్రకారంగా కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దేర్ఫోర్ PA = PB, PA = PB. రీజన్ ఏంటి? CPCT, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ రకంగా మనం తీర్మానం పూర్తి చేయాలి. 4 మార్కులు లెక్క ఇచ్చారు. సో 8 మార్క్స్ సమ్స్ ఏంటనే చూద్దాం. ఇది ఒకసారి తీరం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ 8 మార్క్స్ సమ్ కనుక చూసుకుంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇరేషనల్. ఈ మోడల్ చాలా చెప్పడం జరిగింది, √2 కానీ √3 కానీ √5 √7. అయితే SA 12 రిలీజ్ అయిన మోడల్ పేపర్లో అన్నీ కవర్ చేయాలని ఉద్దేశంతో
మళ్ళీ రిపీట్ అయినా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇవి మోడల్ పేపర్స్లో సమ్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ మామూలుగా నేను ఎక్కడి నుంచో తీయట్లేదు. ఏపీఎస్ఆర్టీ రిలీజ్ చేసినటువంటి మెటీరియల్లోనివి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అంటే మనం లెట్ ముందే అనుకుంటాం రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ అనుకున్నాం. రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. రేషనల్ అంటే మనకి ఫార్మేషను P/Q మనకి తెలుసు కదా. P అండ్ Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇంటిజర్స్ అని. ఇంకా ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనకి తీసుకుంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు A/B. ఏ అండ్ బి ఏంటివి కోప్రైమ్స్. ఇవి రాసుకోవాలి మీరు ఖచ్చితంగా రాసుకుంటే. కోప్రైమ్స్ ఏంటంటే ఇంక క్యాన్సిలేషన్ అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ 4/11 వచ్చింది అనుకోండి, ఇంక క్యాన్సిలేషన్ ఏమీ లేదు. ఇవి కోప్రైమ్స్ అనమాట. 4 and 11 2 2 జా 4 పోద్ది, కానీ 11లో పోదు కదా. సో ఆ విధంగా అనమాట కోప్రైమ్స్. ఇంకెక్కడ ఏ టేబుల్ అనేది పోదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A/B హోల్ స్క్వేర్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు A²/B². దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. సో A² ఎంత అవుతుంది, 5B² అవుతుంది. అంటే A² అనేది 5 మల్టిపుల్ అయింది అంటే మనకి 5తో డివైడ్ అవుతుంది. 5 మల్టిపుల్ అంటే 5తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 5 డివైడ్స్ A². 5 డివైడ్స్ అనేది A² అవుతుంది. ఎందుకంటే A² 5B². 5 మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5తో డివైడ్ అవుతుంది. సో 5 డివైడ్స్ A ఆల్సో. 5 డివైడ్స్ A ఆల్సో. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తాం, దీని లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే 5తో డివైడ్ అయిందో, సో ఈ రూట్ 2 అన్న రూట్ 3 అన్న రూట్ 5 అన్న రూట్ 7 అన్న అంతా ఒకటే. ఇక్కడ లాస్ట్కి వచ్చి 5 అవుతుంది. 7 అయితే 7, 11 అయితే 11, ఇది 3 అయితే 3. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలి, లెట్ ఇప్పుడు ఏమనుకోవాలి మనం, ఇక్కడ ఏ అనేది 5C అనుకుందాం, ఎందుకంటే 5తో ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, A² ఈజ్ ఈక్వల్ టు 5B² అని మనకు తెలుసు. ఏ ప్లేస్లో 5C అని పెట్టుకోండి. అదే రూట్ 3 అనుకోండి 3C తీసుకుంటారు. 7 అనుకోండి 7C అనుకుంటారు. రూట్ 11 అనుకోండి 11C తీసుకుంటారు. రూట్ 13 అంటే 13C అనుకుంటాం. సో ఈ ఫార్ములాలో మనం తీసుకుంటాం. A² 5B². 5C హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5B². 25C² ఈజ్ ఈక్వల్ టు 5B² అంటే 5B² ఈజ్ ఈక్వల్ టు 25C². B² ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5 అటువైపు వెళ్ళిపోయింది. 25/5C². సో B² ఈజ్ ఈక్వల్ టు 5C². చూడండి B² ఏమొచ్చింది, మళ్ళీ 5తో మల్టిపుల్ ఆఫ్ 5 వచ్చింది అంటే 5తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 5 డివైడ్స్ B². 5 డివైడ్స్ B². ఎన్నిసార్లు వచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. 5 డివైడ్స్ B ఆల్సో. చూసారు మనకి ఇక్కడ 5 అనేది Aతో డివైడ్ అవుతుంది, 5 అనేది Bతో డివైడ్ అవుతుంది. A అండ్ Bలు 5తో డివైడ్ అవుతున్నాయి. సో మనం యాక్చువల్గా ఏమనుకున్నాము, ఏది కోప్రైమ్స్ ఏవి పోవు, ఏ టేబుల్ వెళ్దాం అని చెప్పాము, ఎక్సెప్ట్ 1. ఇక్కడ ఫ్రమ్ 1 and 2 A and B 5 divides A and B. 5 divides A and B. So therefore our assumption అంటే కాంట్రాడిక్షన్ ఇది మన రాంగ్ అయిపోయింది assumption. సో అవర్ assumption is wrong. assumption అంటే మనం అనుకున్నది రాంగ్. మనం ఏది అనుకున్న assumption రేషనల్ అనుకుందాం, అది రాంగ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇర్రేషనల్ అనమాట. సో therefore రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్. రేషనల్ అని మనం ప్రూవ్ చేయలేకపోయాము, ఆటోమేటిక్గా ఏమైంది, ఇర్రేషనల్ అయింది. సో ఈ విధంగా మనకి రూట్ 3 అన్నారనుకోండి, ఇక్కడ 3లు వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి 3 డివైడ్స్. ఇక్కడ ఏజ్ కూడా 3C అనుకుంటారు. అదే 7 అయితే 7C. 5 ప్లేస్లో 7 వస్తాయి. 11 అయితే 11 వస్తుంది, 11C. అలా ఏది ఇచ్చినా 13 అయితే 13. సో నెంబర్లు ఏది ఇచ్చినప్పుడు కూడా మోడల్ అంతా కూడా ఒకటే ప్రాసెస్. సో నెక్స్ట్ పార్ట్ 9లో మళ్ళీ ఒక 4 మార్క్ 8 మార్క్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.